మణమూలపేటకు పోదాం కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు పెట్టడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి అన్న ఉద్దేశంతోనే షరతులు పెట్టారు అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కుట్రలు చేసి అడ్డంకులు సృష్టించిన మూలపేట పోర్టును సందర్శిస్తాము అని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. మణమూలపేటకు పోదాం కార్యక్రమంపై పోలీసుల ఆంక్షలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. పలాస నుంచి నాయుడు. మహేశ్వరి, మణమూలపేట కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మూలపేట పోర్టును సందర్శించనున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేయడమే కాకుండా ఏడాది కాలంలో 70% పోర్టు పనులను పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా 30% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. ఈ వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు మన మూలపేటకు పోదామనే కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. మూలపేట పోర్టును సందర్శించిన అనంతరము భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు మాత్రము మూలపేట పోర్టును సందర్శించేందుకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నారు. సార్, ఎందుకు పోలీసులతో మీరు మూలపేటకు వెళ్ళకూడదంటూ ఆంక్షలను పెడుతున్నారు? వాస్తవాలు ప్రజలకు తెలిస్తే ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా కూటమి ప్రభుత్వానికి? ముందుగా సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. రేపు జరగబో చలో మూలపేట మన పోర్టుకు పోదాం పద అన్నటువంటి కార్యక్రమం ఇప్పటికే ప్రభుత్వానికి పోలీసు వారికి అనేక మార్లు రేపు మేము పోర్టు విజిట్ చేసి అలాగనే పోర్టుకు దగ్గరలో ఇన్ ద సెన్స్ ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఒక సమావేశం పెట్టుకుంటాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాని అభివృద్ధి చేయటానికి, ఈ జిల్లాని సర్వతోముఖాభివృద్ధి కోసం చేసినటువంటి కృషిని ప్రజలందరికీ తెలియచేయటానికి ఒక సమావేశం పెట్టుకుంటామని చెప్పి ఇదివరకు అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. షరతులతో కూడినటువంటి అనుమతులు బహిరంగ సభ వరకు ఇచ్చారు. అలాగనే పోర్టు విజిట్కి సంబంధించి ఇప్పటికీ కూడా అనుమతి ఇవ్వలేదు. పోర్టుకి అయితే విజిట్ చేయొద్దు అన్నటువంటి మాటలు ఇంకా పోలీసు వారు ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు. నా ఉద్దేశంలో రేపు మేము చేయబోయేటటువంటి కార్యక్రమం జిల్లా ప్రజలని అవగాహన చేసేదానికోసం, జిల్లా ప్రజలను చైతన్యం చేసేదానికోసం. ఎందుకు మూలపేట పోర్టు విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నన్ను అడిగితే, అదే ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాడిని, గత 40-50 సంవత్సరాలుగా నేను వింటున్నటువంటి మాట. ఇదేదో 4-5 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో అనుకున్నటువంటి మాటలు కాదు. నేను పుట్టినప్పటి నుంచి నేను వింటున్నటువంటి మాట. ఈ భావనపాడులో పోర్టు కడతామని అప్పుడు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఆ తర్వాత అనేక మంది నాయకులు చెప్పారు. ఈ చనిపోయినటువంటి కింజరాపు ఎర్రంనాయుడు గారు సైతం అనేక మార్లు చెప్పారు. ఇదే అచ్చెన్నాయుడు గారు కొన్ని 100 సార్లు చెప్పారు. ఈ 3వ ఎంపీ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి అయితే లెక్కే లేదు అసలు. మాకు అవకాశం వచ్చినటువంటి ఒకే ఒక టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత కష్టాలు చూసి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల వలసలను చూసి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు అన్నటువంటి అంశాన్ని గ్రహించి ఈ జిల్లాని ఇతర జిల్లాలతో సమానంగా పోటీను నిలబెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మన పోర్టు నిర్మాణం చేయవలసిందా అన్నటువంటి ఒక సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇన్స్ట్రుమెంటల్ ఇక్కడ అదే గ్రామంలో పుట్టినటువంటి నేను ఎమ్మెల్యేగా ఉండడం, తర్వాత మంత్రివర్గంలోకి రావడం, అలాగే జిల్లా పెద్దలు కృష్ణదాస్ గారు కానీ, ఆ తర్వాత ప్రసాదరావు గారు కానీ క్యాబినెట్లో ఉండడం, ఇతరత్ర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇన్స్ట్రుమెంటల్, వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గ్రౌండింగ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయిందంటే ఒక 60-70% పనులు పూర్తయ్యాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీకాకుళం జిల్లా మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక సంకల్పం అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఇది ఆయన సంకల్పం. మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం గురించి చెప్పాలి. ఇది 40-50 సంవత్సరాల నుంచి అనేక మంది నాయకులు వచ్చారు, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి.
అనేక పర్యాయాలు అనేక రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు పోర్టు కడతాం, మీకు ఉపాధి కల్పిస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ జీవన ప్రమాణాలు పెంపొందిస్తాం, మీ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి మాటలు విని 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 విసిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి యువకులు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున వలసలు వెళ్ళిపోయి అక్కడ కూడా ఇదే చేపల వేట చేస్తూ అక్కడ కూడా ఇవే పోర్టుల్లో కూలి పనులు చేసుకుని బ్రతుకుతున్నటువంటి ఈ తరుణంలో మా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో సైతం కలిసి విన్నవించినాం. మోస్ట్ ఇంపార్టెంట్, ప్లీజ్ మార్క్ మై వర్డ్, 2018 డిసెంబర్ 29వ తేదీన, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దట్, 2028 డిసెంబర్ 29వ తేదీన అరౌండ్ 12-12:30 గంటలకు బెండిగేట్ గరుడుగండి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో దేవునల్తాడు గ్రామస్తులు, బావనపాడు గ్రామస్తులు కంబైన్డ్గా కలిసి ఈ పోర్టు మీద మీరు ఒక ప్రకటన చేయాలి, ప్రజలకు నష్టం కలగకుండా, ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ని మీరు గ్రౌండ్ చేయగలుగుతారు అన్నటువంటి అంశాన్ని మీరు ప్రకటన చేయాలని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పటికే అనేక మార్లు రకరకాల మాటలు చెప్తున్నప్పుడు, సో మన ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పోర్టు ప్రాజెక్ట్ని బయటకు తీసి విత్ మినిమల్ పబ్లిక్ ప్రాపర్టీస్కి ఇబ్బంది లేకుండా మినిమల్ ఇంపాక్ట్తో ఈ ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేసాం మనం. ఎన్టీ రామారావు ఉన్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే ఎర్రవనాయుడు, అచ్చెన్నాయుడు, అలాగే రామ్మోహన్ నాయుడు వరకు భావనపాడులో ఒక పోర్టు నిర్మిస్తామని చెప్పి మాటలైతే మాత్రం చెప్తున్నారని, వారెవరు కూడా భావనపాడులో పోర్టు నిర్మించలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాదయాత్రలో కోరిన మేరకు మూలపాడులో ఒక పోర్టు నిర్మించి ఇక్కడి నుంచి వలసలు తగ్గేందుకు, అలాగే శ్రీకాకుళం జిల్లా మిగతా జిల్లాలతో అభివృద్ధిలో పోటీ పడేందుకు ఒక పోటీనైతే తీసుకువచ్చారని చెప్పి మాజీ మంత్రి అప్పలరాజు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.